हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल भारती हिंदी अकाडमी 999 लास्ट वीडियोलो మనం కాల విభాజన్ और నామకరణ్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం కదా గర్సాదా తాసి శివసింహ సెంగర్ అండ్ జార్జ్ గ్రియర్సన్ వీళ్ళు ముగ్గురు చేసిన కాల విభాజన్ గురించి తెలుసుకున్నాం కదా ఈ రోజు ఈ వీడియోలో కాల విభాజన్ చేసిన మరికొద్ది మంది లేఖకుల గురించి తెలుసుకుందాం काल विभाजन और नामकरण लो नेक्स्ट लेखक వచ్చేసి మిశ్ర బంధు చేసిన కాల విభాజన గురించి ఫస్ట్ తెలుసుకుందాం ये तीन कवि थे ఈ మిశ్ర బంధు అనగా ముగ్గురు కవులండి ముగ్గురు కవుల్ని కలిపి మిశ్ర బంధు అంటారు గణేష్ బిహారీ శ్యామ్ బిహారీ और సుఖదేవ్ బిహారీ వీళ్ళ ముగ్గుర్ని కలిపి మిశ్ర బంధు అంటారు इनका इतिहास ग्रंथ है मिश्र बंधु विनोद వీళ్ళు రాసిన ఇతిహాస గ్రంథం పేరు మిశ్ర బంధు వినోద్ వీళ్ళ పేరు మీదనే రాసుకున్నారన్నమాట यह ग्रंथ 4 भागों में प्रकाशन हुआ ఈ గ్రంథాన్ని 4 భాగాలుగా ప్రచురించడం జరిగిందన్నమాట प्रथम 3 भाग 1913 में प्रकाशन हुए మొట్టమొదటి 3 భాగాలను 1913 లో ప్రచురించడం జరిగిందన్నమాట चौथा भाग 1914 में प्रकाशन हुआ ఈ నాలుగవ భాగం వచ్చేసి 1914 లో ప్రచురించడం జరిగిందన్నమాట यह एक बड़ा विशाल ग्रंथ है क्योंकि इसमें 5000 కవియోं का జీవన వృత్త है చూడండి ఇది చాలా పెద్ద గ్రంథం అన్నమాట ఎందుకంటే ఇందులో దాదాపు 5000 కవుల జీవిత చరిత్రను రాయడం జరిగింది కాలానుక్రమ పద్ధతి మే ఇస్ గ్రంథ కి రచన హుయి మనం ఆల్రెడీ పద్ధతుల గురించి చెప్పుకున్నాం కదండి కాలానుక్రమ పద్ధతిలో ఈ గ్రంథాన్ని మిశ్ర బంధు వాళ్ళు రచించడం జరిగిందన్నమాట తెలుసు కదా కాలానుక్రమ పద్ధతి అంటే కవుల యొక్క పుట్టిన సంవత్సరాన్ని బట్టి రాయడం జరుగుతుంది అన్నమాట మిశ్ర బంధు కవులు చేసిన కాల విభాజన్ మరియు నామకరణ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నామకరణ్ మరియు కాల విభాజన్ వీళ్ళు వచ్చేసి 5 కాలాలుగా విభజించడం జరిగిందండి ఆరంభిక్ కాల్ మధ్యకాల్ అలంకృత కాల్ పరివర్తన్ కాల్ వర్తమాన్ కాల్ వీళ్ళు చేసిన కాల విభాజన్ కొంచెం పెద్దగా ఉంటుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇయర్స్ ఆరంభిక్ కాల్ ఇది వచ్చేసి మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగిందన్నమాట పూర్వారంభిక్ కాల్ ఉత్తరారంభిక్ కాల్ పూర్వారంభిక్ కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 700 నుంచి 1343 వరకు ఉత్తరారంభిక్ కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1344 నుండి 1444 వరకు సెకండ్ వన్ వచ్చేసి మధ్యకాల్ దీనిని కూడా 2 భాగాలుగా విభజించడం జరిగిందన్నమాట పూర్వ మధ్యకాల్ ప్రౌఢ మధ్యకాల్ పూర్వ మధ్యకాల్ ప్రౌఢ మధ్యకాల్ పూర్వ మధ్యకాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1445 నుంచి 1560 వరకు ప్రౌఢ మధ్యకాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1561 నుంచి 1680 వరకు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అలంకృత కాల్ దీనిని కూడా 2 భాగాలుగా విభజించారన్నమాట పూర్వాలంకృత కాల్ ఉత్తరాలంకృత కాల్ పూర్వాలంకృత కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1681 నుంచి 1790 వరకు ఉత్తరాలంకృత కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1791 నుంచి 1889 వరకు నెక్స్ట్ పరివర్తన్ కాల్ దీనిని విభజించలేదు పరివర్తన్ కాల ఇయర్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1890 నుంచి 1925 వరకు ఫిఫ్త్ వన్ వర్తమాన్ కాల్ ఇయర్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1926 నుంచి అబ్ తక్ ఇప్పటి వరకు అన్నమాట 1926 నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ లేఖక్ ఆచార్య రామచంద్ర శుక్లు ఇన్కా ఇతిహాస గ్రంథ हिंदी साहित्य का इतिहास ఈయన రాసిన ఇతిహాస గ్రంథము హిందీ సాహిత్య का इतिहास ప్రకాశన్ వర్ష 1929 లో ఈయన గ్రంథం ప్రచురించడం జరిగిందన్నమాట शुक्लजी ने हिंदी साहित्य के 900 वर्षों को 4 कालों में विभाजन किया
శుక్ల్ గారు 900 సంవత్సరాల హిందీ సాహిత్యాన్ని 4 కాలాలుగా విభజించడం జరిగిందనమాట. శుక్ల్ గారు చేసిన కాల విభాజన్ మరియు నామకరణ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామకరణ్, కాల్ విభాజన్. ఆదికాల్, పూర్వ మధ్యకాల్, ఉత్తర మధ్యకాల్, ఆధునిక్ కాల్. ఈ 4 కాలాలను రామచంద్ర శుక్ల్ గారు ఆదికాల్ను వీరగాథా కాల్ అని, పూర్వ మధ్యకాల్ని భక్తి కాల్ అని, ఉత్తర మధ్యకాల్ని రీతి కాల్ అని, ఆధునిక్ కాల్ని గద్య కాల్ అని నామకరణం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇయర్స్ గురించి కూడా తెలుసుకుందాం. వీరగాథా కాల్ ఇది వచ్చేసి విక్రమ్ సంవత్ 1050 से लेकर 1375 तक. వీరగాథా కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1050 నుంచి 1375 వరకు. నెక్స్ట్ భక్తి కాల్. భక్తి కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1375 నుంచి 1700 వరకు. రీతికాల్. రీతికాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1700 నుంచి 1900 వరకు. నెక్స్ట్ గద్యకాల్. గద్యకాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1900 నుంచి 1984 వరకు. రామచంద్ర శుక్ల్ గారు గద్యకాల్ని విక్రమ్ సంవత్ 1900 నుంచి 1984 వరకు మాత్రమే భావించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ सरलता तथा स्पष्टता के कारण इनका काल विभाजन अत्यंत लोकप्रिय हुआ. చూడండి, సరళంగాను మరియు స్పష్టంగాను ఉన్నందున ఈయన చేసిన కాల విభాజన చాలా లోకప్రియమైంది, అందరూ కూడా అంగీకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ లేఖక్ ఆచార్య రామ్ కుమార్ వర్మ. ఆచార్య రామ్ కుమార్ వర్మ. इनका इतिहास ग्रंथ हिंदी साहित्य का आलोचनात्मक इतिहास. हिंदी साहित्य का आलोचनात्मक इतिहास. ప్రకాశన వర్ష వచ్చేసి 1938. మరి ఈయన చేసిన కాల విభాజన్ మరియు నామకరణ్ ఎలా ఉందో తెలుసుకుందాం. నామకరణ్ మరియు కాల్ విభాజన్. ఈయన 5 కాలాలుగా విభజించడం జరిగిందండి. సంధికాల్, చారణ్ కాల్, భక్తి కాల్, రీతి కాల్, ఆధునిక్ కాల్. ఇప్పుడు మనం ఇయర్స్ తెలుసుకుందాం. సంధికాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 750 నుంచి 1000 వరకు. చారణ్ కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1000 నుంచి 1375 వరకు. భక్తి కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1375 నుంచి 1700 వరకు. రీతి కాల్ వచ్చేసి 1700 నుంచి 1900 వరకు. ఆధునిక్ కాల్ వచ్చేసి విక్రమ్ సంవత్ 1900 నుంచి 1984 వరకు. ఈయన చేసిన కాల విభాజన అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కాల విభాజన మరియు నామకరణలో ఇంకొద్ది మంది లేఖక్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.